హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జహదాస్ కిచెన్. నేను ఈరోజు చేస్తున్నాను గ్రీన్ పెసరపప్పు ఆలు బీనీస్ కర్రీ అండి. ఇది రోటీలోకి సూపర్ టేస్ట్ ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఆలు అలాగే బీనీస్ పెసరపప్పు కర్రీ కోసం ఇలా గ్రీన్ కలర్లో ఉన్న పెసర్లు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు 2 టైమ్స్ వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసేసుకున్న బీనీస్ ఆలు వాటర్లో వేసేసుకోవాలి. చూడండి, కుక్కర్ తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకోవాలి. చూడండి, ఆయిల్ హీట్ అవ్వగానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్. చూడండి, ఆనియన్స్ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినాక అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని పచ్చివాసన వెళ్ళేంత వరకు తగ్గిస్తున్నాం. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఒక 2 టమాటాస్ చిన్నగా కట్ చేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, టమాటాలు కొద్దిగా మగ్గినాక మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వాటర్ తీసేసుకొని వేసేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఆలు బీనీస్ వేసినాక ఇంట్లో తగినంత సాల్ట్, అలాగే చిటికెడు పసుపు, దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా కుక్ చేసుకుందాం. చూడండి, 2 మినిట్స్ తర్వాత కారం తగినంత ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే చాలు. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, చూడండి మసాలాలన్నీ వేసేసినాక ఇప్పుడు మనం దీంట్లో ఒక 1/2 గ్లాస్ అంతా వాటర్ వేసేసుకొని జస్ట్ ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, 2 మినిట్స్ తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా వేడి వేడి చపాతీతో ఈ కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ప్లీజ్ ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.